శుద్ధ అబద్ధం, అది పచ్చి అబద్ధం. వాళ్ళకి వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి వాళ్ళు ఏదో సంతృప్తి పడితే చెప్పలేం కానీ ఆ విధంగానే మాకు ఓడిని వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పినందుకే మేము గెలిచినామని వాళ్ళు అనుకుంటే ఇప్పటికి కూడా ఇంకా అది నమ్ముతారు ప్రజలంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అంటే మొన్నటి ఎన్నికల్లో కూడా కిషన్ రెడ్డికి ఆయన స్వయంగా కిషన్ రెడ్డి పార్లమెంట్ కాబట్టి అది సవాల్ చేశారు. ఏమని, కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశాము, అందులో అవినీతి జరిగింది, రిపోర్ట్ ఇచ్చాము, మీ సిబిఐకి అప్పగించాము, ఇప్పటికీ కేసీఆర్ని హరీష్ని ఎవరిని టచ్ కూడా చేయట్లేదు, నవంబర్ 11 ఎలక్షన్ కాబట్టి ఆ లోపు వాళ్ళు అరెస్ట్ చేయండి, మీ చిత్తశుద్ధిని చాటుకోండి, మీరు రెండు ఒకటి కాకపోతే ప్రూవ్ చేసుకోండి అని సవాల్ చేశారు. చూడండి, మాట్లాడడం ఒకటి, ఆ మాటలో నిజాయితీ ఎంత ఉందనేది కూడా మనం ఆలోచన చేయాలి. అంటే ఆ మాటలు నమ్మే నిజంగానే ఓట్లేసింది దానికోసం కాదండి, డబ్బులకేసారని చెప్తున్నా కదా, ఓట్లు డబ్బులకేసిన ఓట్లయి. ఇది గెలుపు కేవలం బలుపుతోనే గెలిచిన గెలుపు. ఈ గెలుపు కేవలం డబ్బు బలుపుతో గెలిచిన గెలుపు, అధికార బలుపుతో గెలిచిన గెలుపు. దీన్ని అసలు కౌంట్ లోకే తీసుకోవద్దు అంట నేను. ఈ ఎలక్షన్ ని కౌంట్ లో తీసుకోవద్దు. అట్లా ఎలక్షన్ కౌంట్ లో తీసుకోవాలంటే మేము 3 ఉప ఎన్నికల్లో ఆల్మోస్ట్ మునుగోడు మేము గెలిచినట్టే. దీన్ని చూసుకొని వాపును చూసుకొని బలుపు అనుకుంటే కాదు కదా. ఇక్కడ వాళ్ళు ఎంతసేపు ఉన్నా భారతీయ జనతా పార్టీ మీద ఏదో బ్లేమ్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ ఈ అవినీతి గురించి ఏం యాక్షన్ అరే ముఖ్యమంత్రి తను అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, అధికారంలోకి వచ్చిన వెంబడే యాక్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు అన్ని రోజులు కూడా మరి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తర్వాత మీరు మొత్తం అన్ని అంటే వాళ్ళు కాళేశ్వరం పైన ఒక రిపోర్ట్ కమిషన్ వేశారు, రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ కేంద్రం పరిధిలోకి వేసినామని చెప్తున్నారు. కేంద్రం అప్పుడే చేసి ఉండొచ్చు కదా నువ్వు ఆ పని ఎలక్షన్ అప్పుడే చేసి ఉండొచ్చు, అంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే ఆ పని చేసి ఉండొచ్చు కదా. ఇదంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ ఏదో ఒక బ్లేమ్ గేమ్ ఆడి ఇట్లా నడిపించుకోదు. అది ఎంతకాలం నడవబోయి నిజాం అనేది ఎప్పటికైనా ఒక రోజు కాకపోతే ఒక రోజు ఆలస్యమైనా నిజం అనేది బయటపడుతుంది. ఇప్పటికే ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదేదో ఈ బై ఎలక్షన్ గెలవంగానే ఏదో రేవంత్ రెడ్డి బలమైపోయినట్టు, కాంగ్రెస్ బలంగా ఉన్నట్టు అని భావిస్తే అది వాళ్ళ డికేర్ణ గారు బీజేపీ లోగుట్టు కన్నా కాంగ్రెస్ లోగుట్లే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే సుదీర్ఘ కాలం మీరు అక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న మంత్రులంతా కూడా ఆల్మోస్ట్ మీతో కలిసి మీకంటే ఇంకా మీ కింద మీరు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. నిజంగా రేవంత్ రెడ్డి ఎన్నికతో బలోపేతం కాలేదంటారా? అంత అధిష్టానం వద్ద ఏదో పలుకుబడి తగ్గిందని చర్చ ఇలాంటి కొద్ది రోజుల నుంచి ఉన్నాయి. రాహుల్ గాంధీ పట్టించుకోవట్లని, ఇప్పుడు స్ట్రాంగ్ కాలేదా? రాహుల్ గాంధీని పట్టించుకోకపోయినా తెలంగాణలో రాహుల్ గాంధీని చూసి ఓటేయలేదు. రాహుల్ గాంధీని చూసి ఓటేసిందా కాంగ్రెస్ పార్టీకి? ఇక్కడ ఆయన చూసి ఓటేయలేదు. ఈడ యాంటీ టిఆర్ఎస్ కు ఓటేసిండ్రు. కేసీఆర్ కు వ్యతిరేకంగా వేసిన ఓటు అంతే. అది వాళ్ళకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీనే అని కనిపించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదంటటువంటి అనుమానంతోన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది జనం. ఇప్పుడు రేవంత్ కు వ్యతిరేకంగా లేదంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు ఎవరికి పోతుంది? మరి అదే కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే భారతీయ జనతా పార్టీకి ఆ ఓటు